పెద్దపాట పుస్తకంలో పాట నెంబర్ 155, పాత పుస్తకంలో 153, కొత్త పాట పుస్తకంలో 155. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. శిరస్సు నిచ్చితివి ముళ్ళ స్వామి నా పాపముల కొరకే. శిరస్సు నిచ్చితివి మకుటముకై. స్వామి నా పాపముల కొరకే. సాయి సాయించితివి ప్రేమ తోడ. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కన్నులనిచ్చితివి కన్నీరు కార్చ. కరుణించి నా స్థితిని చూచి. కన్నులనిచ్చితివి కన్నీరు కార్చ. కరుణించి నా స్థితిని హృదయం దుఃఖముతోడా. హృదయం దుఃఖముతోడా. యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దుఃఖపడిన. కొరడా దెబ్బలచే రక్తమయమాయే శరీరమంత. రక్తమయమాయే పరగాయములందివా. పరగాయములందివా. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కాళ్ళ చేతులలో మేకులు అడ్డేరి. పల్లెముతో పక్కను పొడిచిరి. కాళ్ళ చేతులతో మేకులు కొట్టేరి. పల్లెముతో ప్రక్కన పొడిచిరి. ఎలాగు వివరింతు నీ బాధనేను. ఎలాగు వివరింతు నీ బాధనేను. ఓర్చితివా మౌనము వహించి.
ఓర్చితివా మౌనము వహించి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి కాయ చిత్తంపై పోతేవా నాకై పాపము నుండి విడిపించుటకు కాయ చిత్తంపై పోతేవా నాకై పాపము నుండి విడిపించుటకు రక్షణను పొందితివెంతో గొప్ప రక్షణను పశ్చాత్తాపము ద్వారా నేను ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చితివి ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి ఎంత అద్భుతమో ప్రభువాని ప్రేమ ఎంతోగింతగా ప్రేమించితివి వందనమర్పించు నీ పాదములకే వందనమర్పించు నీ పాదములకే పొందుగా నీ వాడనైతే పొందుగా నీ వాడనైతే ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చితివి నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వార్థమను భావించుటకు నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వార్థమను భావించుటకు నీ తోడ నిరతం నేను ఉండునట్లు నీ తోడ నిరతం నేను ఉండునట్లు నీ అధికారం ఇచ్చితివి నీ అధికారం ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వం ఇచ్చితివి పాటల పత్రంలో నుంచి ఇవి పాటల పత్రం లేవు ఈ పాటల పత్రంలో నుంచి పాట నెంబరు 6వ పాట పాడు. ఓ ప్రభు నీతో నేనుండాలి అని.
ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా. నిన్ను నమ్మిన వారికి నిత్య జీవము నీతువు, నిన్ను నమ్మిన వారికి నిత్య జీవము నీతువు. ఓ ప్రభు నీ కౌగిటను చేర్చుకో, ఓ ప్రభు నీ కౌగిటను చేర్చుకో. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా. మార్గము సత్యము నీవే, జీవము ప్రభు నీవేగా. మార్గము సత్యము నీవే, దైవము ప్రభు నీవేగా. ఓ ప్రభు నన్ను చేర్చుకో, ఓ ప్రభు రాజ్యము నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా. నిన్ను ఆశ్రయించువారు నీదు ప్రేమకు పాత్రులు, నిన్ను ఆశ్రయించువారు నీదు ప్రేమకు పాత్రులు. ఓ ప్రభు నీ సన్నిధి నన్ను చేర్చుకో, ఓ ప్రభు నీ సన్నిధి నన్ను చేర్చుకో. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నీ ఉండాలయ్యా. ఎవరి మాట నేను వినను, నీ ఆజ్ఞల పాలించును. ఎవరి మాట నేను వినను, నీ ఆజ్ఞల పాలించును. ఓ ప్రభు నీ చరణములను చేర్చుకో, ఓ ప్రభు నీ చరణములను చేర్చుకో. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీ ఉండాలయ్యా. ఆత్మ ప్రాణ శరీరముల నీకే అర్పింతును, ఆత్మ ప్రాణ శరీరముల నీకే నేను అర్పింతును. ఓ ప్రభు నీ ఒడిలో నన్ను చేర్చుకో, ఓ ప్రభు నీ ఒడిలో నన్ను చేర్చుకో. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా, ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా,
ఓ ప్రభు నాతోనే నీవుండాలయ్యా. నా జీవిత కాలమంతై నీ కొరకే జీవింతును. నా జీవిత కాలం నీ కొరకే జీవింతును. ఓ ప్రభు నీ చాటున నన్ను చేర్చుకో. ఓ ప్రభు నీ చాటున నన్ను చేర్చుకో. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా. ఓ ప్రభు నాతోనే నీవుండాలయ్యా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా. ఓ ప్రభు నాతోనే నీవుండాలయ్యా. నిత్య జీవపు మాటలు వాడవు ప్రభు నీవేగా. నిత్య జీవపు మాటలు వాడవు ప్రభు నీవేగా. ఓ ప్రభు నీతోనే ఉంటానయ్యా. ఓ ప్రభు నీతోనే ఉంటానయ్యా. నిన్ను వదలి ఎటు పోయేదా, నిన్ను వదలి ఎటు పోయేదా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా. ఓ ప్రభు నాతోనే నీవుండాలయ్యా. ఓ ప్రభు నీతోనే నేనుండాలయ్యా. ఓ ప్రభు నాతోనే నీవుండాలయ్యా. చివరిగా ఇదే పాటల పత్రం నుంచి 8వ పాట పాడుకుందాం. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినం. దాంట్లో ఉన్నది పట్టండి పట్టు. పాట అయిపోయే వరకు దాంట్లో ఎదుగుతారు. పెద్ద పాటల పుస్తకంలో ఏడు ఉంటుంది. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను. దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము యేసుని రక్షణ పొందు ఓ ప్రియుడా. అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. నీ పాపము వలన వచ్చు జీతము. నీ పాపము వలన వచ్చు జీతము. మరణమేగా నీకు నరకమేగా విను. మరణమేగా నీకు నరకమేగా విను. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించేను. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించేను. ఆయనను నీవు నమ్మినాచో. ఆయనను నీవు నమ్మినాచో. శిక్షయు లేదిక భయము లేదిక. శిక్షయు లేదిక భయము లేదిక. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము.
నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము నీ పాపముల కొరకై ప్రభు యేసు రక్తము చిందించే కలువరిలో నీ పాపముల కొరకై ప్రభు యేసు రక్తము చిందించే కలువరిలో నీ పాప శిక్షను భరించెను నీ పాప శిక్షను భరించెను నిన్ను నీతిగా తీర్చుటకై పవిత్ర పరచుటకై నిన్ను నీతిగా తీర్చుటకై పవిత్ర పరచుటకై నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము నీ జీవితము ఈ లోకములో క్షణభంగురమే గదా ఓ ప్రియుడా నీ జీవితము ఈ లోకములో క్షణభంగురమే కదా ఓ ప్రియుడా యేసు నీ రాజ్యం నిరంతరము యేసు నీ రాజ్యం నిరంతరము ఆకాలి లేదచట తప్పిక లేదచట ఆకాలి లేదచట తప్పిక లేదచట నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినము ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టకు ఓ ప్రియుడా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టకు ఓ ప్రియుడా పొందుము నేడి ఈ రక్షణను పొందుము నేడి ఈ రక్షణను సమయము లేదిక త్వరపాడు వేగమే మనం లేచిన పడి బైబిల్ పొలై వాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి రాతి అధ్యాయము వరుస వచనములు వాగ్దానములన్నీ నావి Every promise in the book is mine. Every chapter, every word, every line. All the blessings of the earth. Every promise in the book is mine. దయచేసి కూర్చోండి. చండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి వేళ మరలా ఒకసారి మీ పిల్లలముగా మీ మందిరావరంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. పగలంతా మాతో ఉండి మమ్మల్ని ఆత్మీయంగా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించటం మీకు ఇష్టమైనందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులు కొంతమంది రేపు రొట్టె విరిచే దినము కాబట్టి వారి స్వస్థలాలకు వారు వెళ్ళి ఉంటుండగా క్షేమంగా వారిని తీసుకువెళ్ళినందుకు మీకు వందనాలు. నిలబడిన మేము మలాకీ గ్రంథములో ఉన్నటువంటి మీ యథార్థత,
మీ విశ్వసనీయత, మీ ప్రేమ, మారని మీ దైవికమైన లక్షణములు, వాటిని మేము ఆలోచన చేస్తూ ఉండగా ఈ రాత్రి వేళ కూడా కొద్ది వారముగా ఉన్నటువంటి మాతో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఎప్పటి వల్లనే మా మధ్యలోనికి దిగిరమ్మని, మాతో సహవాసము చేయమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి యమాయు గ్రామానికి వెళుతున్నటువంటి వారి హృదయంలో మంట పుట్టించిన దేవుడా, దావీదు ధర్మశాస్త్రమును చదువుతున్నప్పుడు మంట పుట్టించిన దేవుడా, పూర్వదినాల్లో మా ప్రియులతో దర్శనము ద్వారా, ఊరిము ద్వారా, తుమ్మిము ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవా, 2 కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడగలిగిన దేవా, ఈరోజు కూడా నాయన తెరవబడిన ఆకాశపు అనుభవాన్ని మేము కలిగి ఉండులాగున మీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని దర్శించి మా హృదయములో లోతైన కార్యాన్ని మరలా ఒకసారి జరిగించమని మీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాం. సమయాన్ని పాటించే కృపను అనుగ్రహించండి. రేపటి గురించిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. మీకే వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామం పేరిట ప్రార్థించి ఆరాధించి వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ సాయంకాల వేళ మరలా ఒకసారి వందనములు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనము ఉదయము కొన్ని ఆలోచన చేశాము. సత్యము గల ధర్మశాస్త్రము, దుర్బోధను ఏమాత్రము సహించనటువంటి విషయాలు, దేవుడు మన వెనికిడిలో మన గమనానికి తీసుకొచ్చిన అనేకమైన సంగతులు మనము గ్రహించినాము. 2వ అధ్యాయంలోనే ఆయన చూపించినటువంటి మరి ఒక భయంకరమైన, దేవునికి నచ్చనటువంటి ఒక చర్య ఏమిటనంటే అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొనడం. దాని గురించి మనం ఇప్పుడు పెద్దగా లోతుగా ఏమి వెళ్ళము. యవనస్తులు కొద్దిమందే ఉన్నారు. ప్రభుచితమైతే రేపు ఆలోచన చేస్తాము. 3వ అధ్యాయంలో ఒక 6 వచనంలో ఉండే సంగతులు, నిత్యత్వంలో జరగబోయే సంగతులు, కొన్నిటిని బేరీజు వేసుకుంటూ మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము 12వ వచనములో చివరి భాగం ఎవరైనా చదవండి ఒక మాట. 2వ అధ్యాయము 12వ వచనము చివరి భాగం, లేదా మొత్తం చదవండి, వచనం అంతా చదవండి. యాకోబు సంతతి వారి డేరాలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము. నిర్మూలం అంటే ఏంటండి అర్థం? ఏమీ లేకుండగా నిర్మూలము చేయడం. ఈ మాటను లిటరల్ గా తీసుకోవచ్చు మనము. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. మనుషులను దేవుడు ఒకవేళ నిర్మూలము చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడు. నిర్మూలము చేయడం ఆయన ఉద్దేశం కాదు. మరి ఏమిటి ఆయన ఉద్దేశము? ఆ ఉద్దేశము చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి ఏం చేస్తాడంటే అండి, నిర్మూలము కాదు, నిర్మలులను. నిర్మూలం అని అంటే మొదటి తల్లిదండ్రుల కుటుంబమే నిర్మూలం అయిపోయి ఉండేది. దేవుని ఉద్దేశం అది కాదు. నిర్మలులను చేయుట. నిర్మలులం అంటే మలినమునకు ఆపోజిట్ ఓడు నిర్మలినము. నిర్మూలము, మలినమంటినటువంటి వారిని నిర్మూలము చేయవలసి ఉండగా, ఖడ్గము రావలసి ఉండగా, ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిర్మలులను చేయుచున్నాడు. ఎందుకు ఇలాంటి మాటలు మనం ధ్యానం చేసుకోవాలి? వెండిని శోధించినట్లుగా వాక్యాన్ని ఎందుకు శోధించాలంటే బైబిల్లో ప్రతి వచనములో ఆయన ప్రేమ కనపడుతుంది. 7 డిస్పెన్సేషన్స్ అని అంటారు. 7 కాలములు, 7 డిస్పెన్సేషన్స్. ఎప్పటి వరకు? మనసాక్షి కాలము కంటే ముందు కాలాన్ని ఏమన్నారు? అజ్ఞాన కాలము అన్నారు. అజ్ఞాన కాలము తర్వాత నిత్యత్వము, అది కృపాయుగము అని అంటారు. వీటి మధ్యలో 7 డిస్పెన్సేషన్స్. అజ్ఞాన కాలం అన్నారు, ఆ తర్వాత మనస్సాక్షి కాలం అన్నారు, ఆ తర్వాత మానవ పరిపాలన కాలం అన్నారు, ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగము అన్నారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే 7 కాలములు మనకు కనపడతాయి.
7 కాలములలో కొంతమంది వాక్యం అర్థం కానటువంటి వారు ఏమన్నారంటే, దేవుడు కోపిష్టివాడు, చాలా కోపిష్టివాడు అని పాత నిబంధనలో కొన్ని వచనాలు చూపిస్తారు మనకు. కానీ వాక్యము ఎరిగినటువంటి మనము దేవుని యొక్క గుణ లక్షణాల్లో మనము కొన్ని గుర్తుపట్టాలి. మనం బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు కూడా వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఎలా చెప్పాలంటే, ఏదైనా ఒక వచనము అస్పష్టంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా ధ్యానం చేయాలండి? ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమైనట్టుగా చెప్తాను నేను. మృతుల బాప్తిస్మము అనేటువంటిది ఒకటి ఉంది బైబిల్లో, రాశారు దాన్ని. ఏం బాప్తిస్మము? మృతుల బాప్తిస్మము. ఈ ఈ వచనాన్ని పట్టుకొని రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారంటే, గాంధీ తాత గురించి బాప్తిసం తీసుకున్నారు. చాలా మంచోడు గాంధీ తాత, ఆయన స్వాతంత్ర పోరాటము చేశాడు, చాలా మంచివాడు, కానీ యేసులో లేకుండా చనిపోయినాడు. ఆయన గురించి బాప్తిసం తీసుకోవచ్చు, బైబిల్లో ఉందని ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. నెల్సన్ మండేలా గురించి కూడా బాప్తిసం తీసుకున్నారు. గాంధీ గారి గురించి కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎంతో మంది గురించి కూడా బాప్తిసం తీసుకున్నారు. కరెక్టేనా అది? మృతుల బాప్తిసం అనేటువంటిది అస్పష్టంగా ఉంది వాక్యంలో. అది వేరే సబ్జెక్ట్, మనం దాని గురించి ఇప్పుడు ఆలోచన చెయ్యం. కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక అస్పష్టమైన వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎలా చూడాలంటే, స్పష్టమైన వాక్యం యొక్క వెలుగులో చూడాలి. మీకు అర్థమైందండి? ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది? నమ్మి బాప్తిసము తీసుకున్నవాడు, ఇది స్పష్టంగా ఉంది, దీంట్లో మర్మాలు లేవు, దీంట్లో సీక్రెట్స్ లేవు. స్పష్టంగా ఏమన్నాడంటే, ముందు నమ్మాలి, హృదయమందు విశ్వసించాలి, పెదవులతో ఒప్పుకోవాలి, హృదయములో జరిగిన కార్యాన్ని సంఘము ఎదుట బహిర్గతము చేయుట కొరకు. అంటే బాబు, మీకెవరికి తెలీదు, నా లోపల ఒక కార్యం జరిగింది, పాత జీవితానికి నేను చచ్చిపోయినాను, క్రీస్తుతో పాటు నూతనంగా నేను జన్మించాను, ఇక నుంచి నేను కాదు, నాలోన జీవించేవాడు ప్రభువే, కాబట్టి నేను నీటిలో లోకమునకు సాక్ష్యం ఇస్తున్నానని చెప్పడం బాప్తిసం. ఇది స్పష్టం. మరి ఇప్పుడు గాంధీ గారు హృదయంలో ఒప్పుకున్నారా? తెలియదు. నోటితో ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మరి ఆయన గురించి బాప్తిసం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అలాగే వాక్యము చదువుతున్నప్పుడు దేవుని యొక్క గుణ లక్షణములకు ఎక్కడ ఆటంకము కలగకుండా బోధించాలి. దేవునికి కొన్ని గుణాలు ఉన్నాయి, అవి ఎవరికి లేవు. ఆయన అనంతుడు, అంటే బిగినింగ్ లేనటువంటి వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, అంటే ద్వేషము ఉండదు. ఆయన కృప చూపించేవాడు, అంటే ఎవరిని వదులుకోడు. ఆయన గుణ లక్షణములన్నిటికీ ఆటంకము కలిగే బైబిల్ స్టడీని ఎప్పుడు చేయకూడదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా తన కూతుర్ని బలిచ్చాడా? ఇచ్చాడమ్మా. మరి ఇస్తే, ఒకవేళ ఇచ్చి ఉంటే, మరి దావీదు ఎందుకంటాడు ఆ మాట? నీవు బలిని కోరువాడవు కాదు, కోరి నీడలు నేను ఇచ్చి ఉందును. బలిని కోరువాడు కాదు ఆయన. అబ్రహాము ఇస్సాకును ఆయన ఖడ్గము ఎత్తి మెడ నరికి వేసినా కూడా దేవుడు మరలా అంటించగలడు, మరలా జీవం పుట్టించగలడు. కానీ కోరుకున్నాడు ఆయన? కోరుకోలేదు. ఎప్పుడు అబ్రహామా అని పిలిచేవాడు, ఆ రోజు ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు పిలిచాడు. అబ్రహామా అబ్రహామా అన్నాడు. సౌలు వెళ్తున్నప్పుడు సౌలును కూడా 2 సార్లు పిలిచాడు. సౌలా సౌలా అన్నాడు. 2 సార్లు దేవుడు ఎప్పుడు పిలుస్తాడంటే, ఒక డెస్పరేట్ నీడ్, ఒక స్పెసిఫిక్ నీడ్ ఉన్నప్పుడు 2 సార్లు పిలుస్తాడు దేవుడు. దెర్ ఇస్ ఎ డెస్పరేట్ నీడ్. కాబట్టి మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏమిటంటే, మనుష్యులను ఆయన నిర్మూలము చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏం చేస్తాడు మరి? నిర్మలులను చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసునా? రండి, 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో, నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు, అనగా మీరు కోరు నిబంధన దూత, ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్ని వచనాలు చదువుకున్నామంటే మనం? ఇప్పుడు నేను ఎన్ని వచనాలు చదివాను? నేను ఇప్పుడు ఎన్ని వచనాలు చదివాను? ఒకటే కదన్నా? మొదటి వచనం ఒకటే చదివాను కదా. సరే, ఈ మొదటి వచనములో ఏమేమి సంగతులు ఉన్నాయి? ఒకటి, మార్గము సిద్ధపరచుటకు నా దూతను నేను. ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్పాలి?
పిల్లలు చెప్పాలి, సండే స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా పర్లేదు. ఎవరి గురించి మాట్లాడాడు? నా దూతను ముందుగా పంపుచున్నాను. ఎవరి గురించి? ఎవరండి? యోహాను గారి గురించి కదా. భూమి మీదకి 4 సార్లు వచ్చాడు, 4 సార్లు వస్తాడు యోహాను గారు. ఎప్పుడెప్పుడు వచ్చాడు? మొట్టమొదటి ఎప్పుడు వచ్చాడు? ఏలియా లాగా వచ్చాడు. మరణం చూడకుండగా ఏలియా వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? యోహాను వలె వచ్చాడు. ఎప్పుడు మరణించాడు? హేరోదు చేతిలో వాళ్ళ కూతురు నాట్యం ఆడి బర్త్డే గిఫ్ట్ ఒకటి అడిగింది, యోహాను తల కావాలని. హేరోదు గారి ఉంపుడు భార్య కోరిన ప్రకారము తలను తీసి ఇచ్చేశాడు, చనిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? 2 సార్లు అయిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? రూపాంతరపు కొండ మీద వచ్చాడు. 3 సార్లు అయిపోయినాయి. ఇప్పుడు 4వసారి ఎప్పుడు వస్తాడు? 2 సాక్షుల రూపకంలో మరలా వస్తాడు. 4 సార్లు. మొట్టమొదటగా చెబుతున్నటువంటి దూత యోహాను. రెండవది నా నిబంధన దూత అన్నాడు. ఈయనెవరు? ఈయన యేసు ప్రభు. నా నిబంధన దూత అన్నాడా? అక్కడి వరకు అయిపోయింది. సరే, ఆ వచనం కంటిన్యూ ఏముంది? తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2వ రాకడలో జరుగుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. మనము 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నామా? దేనికోసం ఎదురు చూస్తున్నాం? 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాము అనే వాళ్ళు చేయొద్దు. ఓకేనా? నేను మాత్రం 2వ రాకడ గురించి ఎదురు చూడడం లేదు. ఎందుకు చూడడం లేదంటే 2వ రాకడ నా కోసం కాదు. 2వ రాకడలో నేను ఉంటాను. మీకు అర్థమైందా? బిబ్లికల్ పాయింట్ ఏమిటనంటే, దేవుడు మొట్టమొదట వస్తున్న దాన్ని 2వ రాకడలో 2 దశలు. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడ దేనికోసం అంటే సంఘము కొరకు వస్తున్నాడు, సంఘము కొరకు. 2వ రాకడ సంఘముతో. మీకు 2 అర్థమవుతుందండి? 1 సంఘము కొరకు, దీన్ని ఏమంటారంటే ర్యాప్చర్ అని అంటారు. 2వ రాకడ సంఘముతో కలిసి వస్తాడు భూమి మీదకి, దాన్ని 2వ రాకడ అంటారు. దాన్ని ఏమంటారంటే రెవల్యూషన్ ఈస్ డిఫరెంట్ అండ్ ర్యాప్చర్ ఈస్ డిఫరెంట్. సంఘము దేనికోసం ఎదురు చూస్తుందంటే 2వ రాకడ గురించి కాదు. 2వ రాకడలో మనం ఉంటాం. 2వ రాకడ మన కోసము కాదు, మనమే వస్తాం 2వ రాకడలో. దేవునితో, వేవేల పరిశుద్ధులతో ఈ భూమిని ఏలడానికి, భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయులకు దేవుడు రాజ్యం ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఆ రాజ్యం ఇవ్వడానికి మనం వస్తాం. 2వ రాకడ కోసం సంఘం ఎదురు చూడడం లేదు. చాలా మంది చిన్న లాజిక్ ని మిస్ అయిపోతున్నారు. చిన్న లాజిక్, దేర్ ఇస్ ఎ థిన్ లైన్. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి వచనములో ఎన్ని సంవత్సరముల గ్యాప్ ఉందో తెలుసా అండి? ఎప్పుడు రాశాడు ఇది? రండి, యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 40, 3-4 వచనాలు చదవండి ఎవరైనా. వంకరవి. చాలు, అంతవరకు చాలక్క. ఎప్పుడు రాశాడు ఇది? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు సుమారుగా 700 సంవత్సరములకు ముందు రాసినటువంటి మాట. ఆ తర్వాత మరలా 300 సంవత్సరాలకి ఇది నెరవేర్చబడింది. యోహాన్ గారు వచ్చారు, మలాకి గారు దాన్ని రాశారు. ఆ తర్వాత మరలా 400 సంవత్సరాలకి ఈ ప్రవచనము నెరవేర్చబడింది. యెషయా గారు రాసిన ప్రవచనాన్ని మలాకి గారు ఉటంకించారు, మరలా ఉటంకించి 3వ అధ్యాయంలో రాశారు. ఇది 400 సంవత్సరముల తర్వాత భూమి మీద అక్షరాలు నెరవేర్చబడింది. ఎన్నేళ్ళైనాయి ఇప్పటికీ? 700 ఏళ్ళైనాయి. ఆయన నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని అన్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడో మనకు తెలియదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2025 సంవత్సరాలు అయిపోయినాయి. మొదటి శతాబ్దము తీసేస్తే కూడా 200 సుమారుగా 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి.
దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు అని అంటే ఇంతకు ముందు చెప్పగలిగే వాళ్ళము కాదు. ఇప్పుడు చెప్పొచ్చు, రేపో మాపో, ఖచ్చితంగా రేపో మాపో వస్తాడు. అన్ని నెరవేర్చబడినాయి, ఇంకేం లేదు. 1% ఉంది, కేవలము 1% మాత్రమే ఉంది. ఎందుకంటే బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రవచనాలు అన్ని నెరవేర్చబడినాయి, ఒక్కటి కూడా పెండింగ్ లేదు. యుద్ధములు ఇంకొకటి కాదండి, అవి చెప్పుకుంటూ పోతే మళ్ళీ వేరే బైబిల్ స్టడీ అవుతుంది మనకు. బైబిల్ ప్రాఫెసీ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. 1% ఉంది. అది ఈ రోజా రేపో మనకు తెలియదు. అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తాడు. అంటే ఒక్క వచనములోనే ఎన్ని సంవత్సరముల గ్యాప్ ఉంది? 2700 పైచిలుకు యొక్క గ్యాప్ ఉంది. వాక్యం అలా చదవాలి. అలా చదవకపోతే మనకు వాక్యం అర్థం కాదు. ఒక్క వచనములోనే 2700 సంవత్సరముల గ్యాప్తో ఆయన రాసిపెట్టినాడు. ఎందుకు రాసిపెట్టినాడంటే మిమ్మల్ని నిర్మూలము చేయడానికి కాదు ఈ పుస్తకం రాసింది. ఈ పుస్తకము చదివిన తర్వాత మీరు నిర్మలులు అవ్వాలి. మిమ్మల్ని కడగాలి దేవుడు, మిమ్మల్ని కడుగుతాడు దేవుడు. ఆయన ప్రేమ చూడండి, ఎంత గొప్ప ప్రేమ రాశాడు. ఆ కింద వచనాలు చూడండి. నేను వాస్తవానికి ఈ సబ్జెక్టు నేను ఈరోజు తీసుకోదలుచుకోలేదు. ఎందుకనంటే నిబంధన దూత ఎలా వస్తాడు, అప్పుడు జరిగే సంగతులు ఏమిటి, ఆ తలుపు ఒకటి మూయబడి ఉంది అక్కడ, ఆ తలుపులో నుంచి దేవుడు ఎలాగొస్తాడు, అవన్నీ మీకు చెప్పుదాం అనుకున్నాను. కానీ మన సబ్జెక్టు మరలా డీవియేట్ అవుతుందని ఆ 2వ రాకడకు సంబంధించిన అంశములు మనం ఇప్పుడు ఆలోచన చేయము లేదు. ముందుకెళ్ళిపోదాం మనం. 2వ వచనము, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు అని అన్నాడు. ఆ తర్వాత వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఏముందండి, ఏం చేస్తున్నాడంట? ఆ మాట చదవండి, కూర్చొని ఉండును. ఇప్పుడు వెండిని నిర్మలము చేసే కంసాలి వంటి వాని వలె కూర్చొని ఉండును అన్నాడు కదా. మీ ఊర్లో అంటే బద్వేల్లో వెండిని ప్యూరిఫై చేసేవాళ్ళు, కరిగించి నగలు చేసేవాళ్ళు ఉన్నారా? సిస్టర్ చెప్పాలి. ఉన్నారమ్మా? ఉన్నారు కదా. వాళ్ళు ఎలా కరిగిస్తారు? నేను వెళ్ళాను. ఈ మాట చదివిన తర్వాత ఎందుకు కూర్చొని ఉండాలి? ఇప్పుడు మా మిస్సెస్ అంటే నా భార్య లండన్లో ఉంది. ఓ రోజు పొద్దున్న లేచి వంట వండుకోవాలా. పొయ్యి మీద బియ్యం పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే వేరే పని చేద్దామని కూరగాయలు కోయడానికి వెళ్తాను. కూరగాయలు కట్ చేసే లోపల అది ఉడుకుతా ఉంటుంది. అంటే ఒకటి పెట్టిన తర్వాత పొయ్యి మీద ఇంకొక పని చేసుకొని వచ్చేస్తాను నేను. నాకు గంట టైమే ఉంటుంది ఉదయం. వంట అంతా చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, మా అబ్బాయిని లేపాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకుంటాను. కానీ ఇక్కడ దేవుడు వెండిని శోధించి నిర్మలము చేయువాని వలె ఆయన కూర్చొని ఉన్నాడు అన్నాడు. ఎందుకు కూర్చొని ఉంటాడంటే హైదరాబాద్ లో అమీర్పేట అనేటువంటి ప్రాంతం దగ్గర నేను ఉంటాను. అంటే నేను ఉండేది ఎస్ఆర్ నగర్, అమీర్పేట. ఈ అమీర్పేటలో అందరూ వరుసగా కంసాలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసునండి, వెండి తీసుకొచ్చిన తర్వాత కింద స్టవ్ వెలిగిస్తాడు, చిన్న పొయ్యి ఉంటది, దాని మీద ఒక చిన్న బౌల్ పెడతాడు, వెండిని దాంట్లో వేస్తాడు, మంటను కలిగిస్తాడు. ఎప్పటి వరకు కరిగించాలి దాన్ని? ఎప్పటి వరకు కరిగించాలండి? ఎనీ ఐడియా? ఎప్పటి వరకు తెలుసునా? ఈయన కంసాలి వాని ముఖము వెండిలో కనపడేంత వరకు కరిగించాలి. దిస్ ఇస్ ద లాజిక్. ఇతను తొంగి చూస్తే ఇతని ముఖము యొక్క ప్రతిమ దాంట్లో కనపడాలి. ఎక్కువ కరిగించడు, తక్కువ కరిగించడు. మంట ఎక్కువ పెట్టాడు, మంట తక్కువ పెట్టాడు. అది కరుగుతున్నప్పుడు పక్కకు పోడు, అక్కడే ఉంటాడు. ఫోన్ వచ్చినా కూడా అక్కడే మాట్లాడతాడు, టీ వచ్చినా కూడా అక్కడే తాగుతాడు. కానీ అక్కడి నుంచి మాత్రం పక్కకు పోడు. వెండిని కరిగించు కంసాలి వాని వలె మన దేవుడు కూర్చొని ఉన్నాడు. మనల్ని కూర్చొని ఉండడం అంటే అబ్జర్వేషన్, క్లీన్ అబ్జర్వేషన్. మనల్ని చూస్తున్నాడు, ఎక్కువగా కరిగించాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు నిర్మలము చేస్తున్నాడు. చాకలి వాణి సబ్బు వంటి వాడు. ఎంతవరకు పెడతాడు చాకలి వాడు సబ్బు? ఇప్పుడు ఎవరు చాకలి వాళ్ళకి బట్టలు ఇవ్వడం లేదనుకోండి, వాషింగ్ మిషన్లు వేస్తున్నాం. మనం ఉతికేటప్పుడు ఎంతవరకు పెడతాం సబ్బు? మురికి పోయే వరకే పెడతాం. మురికి పోయిన తర్వాత కూడా సబ్బు పెడితే ఏమవుతుంది? జల్లెడలాగా అయిపోతుంది, అన్ని రంధ్రాలు పడతాయి. దాన్ని బండకేసి కొడతామా? ఒకప్పుడు కొట్టేవాళ్ళం, ఇప్పుడు బండలు లేవు, బండకేసి కొట్టాము. బండకేసి ఎంతసేపు కొడతాము? మురికి పోయే వరకు మాత్రమే కొడతాం. చాకలి వాణి సబ్బు వంటి వాడు ఆయన.
కంసాలిని వెండి వంటి వాడు, వెండిని కరిగించువాని వలె ఆయన ఉంటాడు. ఆయన నిర్మలము చేస్తాడు మనల్ని. ఆయన దేవుడు ఎంత శ్రేష్టమైన మాటలు రాసి పెట్టినాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. నిర్మూలము కాదు, వాక్యమును తప్పుగా అర్థం చేసుకొనకూడదు. ఆ తర్వాత వచనాలు అన్ని చూడము గాని చిట్ట చివరి వచనము 6వ వచనము చదవండి. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. హెబ్రీయుల రాసిన పత్రిక 7:24 చూడండి ఒకసారి. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనము 24 ఏముంటుంది అక్కడ? ఆయన నిరంతరము ఉండువాడు గనుక మార్పు లేనటువంటి దేవుడు ఆయన. ఆయన మారడు. నీవు నేను లయము కాకపోవుట కొరకు ఒకే ఒక రీజన్, ఆయన మారలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. మనము లయము కాము కాము కాము, ఎందుకంటే ఆయన మారలేదు. సరే, ఇప్పుడు మనము ఏం ధ్యానం చేసుకోబోతున్నామంటే, బైబిల్ గ్రంథం అంతా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు. ముఖ్యంగా మలాకి గ్రంథంలో 6వ అధ్యాయంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. నిత్యత్వంలో మనం ఎలా ఉండబోతున్నామో వాటి గురించిన సూచన 4వ అధ్యాయంలో ఆ 6 వచనాల్లో మనం నిన్న చూసుకున్నాం. మనం అవుట్లైన్స్ ఇస్తూ ఉన్నప్పుడు అన్గాడ్లీ పీపుల్ విజిటెడ్ అని, రీవిజిటెడ్ అని, రివైవ్డ్ అని, రివార్డెడ్ అని ఇలా కొన్ని చూసుకున్నాం. ఇవన్నీ ఎలాగో నెరవేర్చబడినాయో మనకున్న ఈ కొద్దిపాటి సమయంలో కొంచెం లోతుగా దీనిని ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ప్రకటన గ్రంథంలో ఉంటాయి. రండి తీయండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని తీసిపెట్టుకోనండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం గురించి మనము డీపర్ స్టడీ మనము చెయ్యము, కానీ నిత్యత్వంలో ఏం జరుగుతుందో వాటి గురించి ఆలోచన చేస్తాం. ప్రకటన గ్రంథాన్ని ఎంతమంది చదువుకున్నారండి? అందరూ చదువుకుని ఉంటారు. ధ్యానం ఎంతమంది చేశారు? ప్రకటన గ్రంథాన్ని నేను సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా, అంటే మీకు అర్థం కాలేదని కాదు నా ఉద్దేశము, నేను మీ మధ్యలో నిలబడినాను కాబట్టి ఎవరికైనా అర్థం కాకపోతే ప్రకటన గ్రంథాన్ని చదవాలంటే భయపడతాం, మాకు అర్థం కాదన్నది అని అంటాం. సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా నేను దాన్ని కొన్ని భాగాలుగా విభజించాను నా పర్సనల్ స్టడీ కోసము. అవే మీకు చెబుతాను నేను. ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22. మొదటి అధ్యాయంలో ఏముందంటే సింపుల్ గా ఒక్కొక్క వర్డ్లోనే చెప్పేస్తాను నేను. మొదటి అధ్యాయములో పాత నిబంధనలో మరుగుగా ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షపరచబడినాడు. పాత నిబంధనలో మరుగుగా ఉన్నాడు ఆ దేవుడు. ఆ దేవుని ఏమన్నారంటే కురియోస్ అని అన్నారు. పాత నిబంధనలో ఉండే దేవుణ్ణి ఏమన్నారు? కురియోస్. కొత్త నిబంధనలో థియోస్ అని అన్నారు. థియోస్. మీరు అందుకోసం గమనించండి, పాత నిబంధనలో దేవుడు అనే పదము వచ్చిన ప్రతిసారి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ పదాన్ని పెద్ద అక్షరాలతో రాశారు. ఆ అక్షరాలు కూడా నల్లగా ఒత్తుగా ఉంటాయి. ఆ దేవుని పేరు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు ప్రభువు అని రాశాడు. ఆ ప్రభు అనే పేరు కూడా ఒత్తక్షరాలతో రాశారు. ఎందుకు రాశారనంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో వచ్చినటువంటి బయలుపరచబడినటువంటి దేవుడు, వీరిద్దరూ వేరు కాదు, వీరిద్దరూ ఒకరే అని చెప్పుట కొరకు అలాగూ రాశారు వాళ్ళు. 1వ అధ్యాయంలో ఏం రాశాడంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుణ్ణి నేనే, అల్ఫాయు ఓమేగాయు నేనే అన్నాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నది. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షం అగుచూ వచ్చినటువంటి దేవుడు మొదటి అధ్యాయములో ఆ దేవుణ్ణి నేనే అని చెప్పుకున్నాడు. సింపుల్. రండి 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఏమున్నాయి? యోహాను గారికి ఏం చెప్పారు? నీవు చూచిన వాటిని, విన్న వాటిని, ఉన్న వాటిని రాయమన్నాడు. అన్నాడా? 3 మాటలు అన్నాడు. ఏం చూశాడు ఆయన? నిత్యత్వంలో ఉండే దేవుని చూశాడు మొదటి అధ్యాయంలో, అది రాశాడు. 2వది ఏం చేశాడు? ఉన్న వాటిని రాయమన్నాడు. ఉన్న వాటిని అంటే ఏంటి? 2-3 అధ్యాయాలు ఏమున్నాయి? 2-3 అధ్యాయాలు ఏమున్నాయంటే 7 సంఘముల గురించినటువంటి వివరణ ఉన్నది. ఆ సంఘాలు అప్పటికి ఉన్నాయి. యోహాను కాలములో ఆ సంఘాలు ఉన్నాయి. ఉన్న వాటిని అన్నాడు. చూచిందేమిటి? దేవుని చూశాడు. ఉన్నవేమిటి? 7 సంఘాలు. ఇది 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. రైట్. 4-5 అధ్యాయాల్లో సంఘము ఎత్తబడింది, ర్యాప్చర్ అయింది.
4-5 అధ్యాయులు ఏం రాశాడంటే సంఘము ఎత్తబడిన తరువాత పరలోకములో జరిగే సంగతులను 4-5 అధ్యాయుల్లో రాశాడు. అమ్మ అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుంది కదా? 4-5 అధ్యాయుల్లో సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులను అక్కడ రాశాడు. రైట్. 6-18 అధ్యాయం వరకు సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏం జరుగుతాయో రాశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6-18 వరకు. అంటే సంఘం ఉండదు భూమి మీద. 4-5 అధ్యాయంలో సంఘం వెళ్ళిపోతుంది. ఇవి 7 ఏళ్ల పీరియడ్. ఇది ఎక్కడి నుంచి? 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 7 ఏళ్ల పీరియడ్. సంఘము 7 ఏళ్ళు ఆకాశము లాంటి దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు లేనటువంటి, సంఘము లేనటువంటి భూమి అంటే ఇక్కడ సువార్త ఉండదు, ఇంకేముండదు. 7 ఏళ్ళు ఏం జరుగుతాయి, 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతాయి, 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతాయి, ఇవన్నీ సంగతులు మనకు 6-18 వరకు ఉన్నాయి. అర్థమవుతుంది కదమ్మా? రైట్. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవము గురించి రాయబడింది. అంటే సంఘమును దేవుడు పరిణయమాడుట. ఈ వివాహం అంటే ఏమిటో మన సబ్జెక్ట్ అది కాదు, జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవము. 20వ అధ్యాయములో గొర్రెపిల్లతో కలిసి భూమి మీదకి దిగి రావడం. ఇది 2వ రాకడ. ఇది 20వ అధ్యాయంలో ఉన్నది. 21వ అధ్యాయములో 1000 సంవత్సరములు సంఘముతో కలిసి భూమిని పరిపాలించే సంగతి 21వ అధ్యాయంలో ఉన్నది. 22వ అధ్యాయములో నిత్యత్వము గురించి ఉన్నది. సింపుల్, క్లియర్గా ఉందండి, సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చెప్పండి, మొదటి అధ్యాయంలో ఏమున్నది? అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, నిత్యత్వంలో ఉనికిని కలిగిన దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. 2-3 ఏముంది? సంఘముల గురించి, ఉన్న వాటి గురించి ఉంది. 4-5 ఏముంది? సంఘం ఎత్తబడిన తర్వాత ఉన్న సంగతులు ఉంది. 6-18 వరకు ఏముంది? భూమి మీద జరిగే సంగతులు, 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతాయి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవం. 20వ అధ్యాయంలో గొర్రెపిల్లతో కలిసి 2వ రాకడ, భూమి మీదకి రావడం. 21లో 1000 సంవత్సరముల పరిపాలన. 22లో నిత్యత్వం. సింపుల్, వెరీ సింపుల్. అయితే ఈరోజు మనకున్న ఈ సమయంలో కొద్దిపాటి సమయము అంత ధ్యానం చేసుకోము. కొన్ని విషయాలు, మిగతా విషయాలు రేపు ప్రభు నడిపిస్తే రేపు ఆలోచన చేస్తాం. 4-5 అధ్యాయాల్లో దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చబడింది, ఆయన ప్రేమ, మనం ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నాం. నేను నిన్ను ప్రేమించి తిని అన్నమాట. ఆ ప్రేమ పరాకాష్ఠకు వచ్చినప్పుడు, చిట్ట చివరి అంకములకు వచ్చినప్పుడు దేవుడు తన మాటను మనుషుల విషయంలో, మనుషులంటే అవిధేయుల విషయంలో ఎలాగూ నిలబెట్టుకున్నాడు, ఆయన మారని ప్రేమను ఎలాగూ చూపించినాడు. పాత నిబంధన గ్రంథం అంతటిలో ప్రత్యక్షపు గుడారము నిర్మించమన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి, సొలొమోనుకు మందిరము కట్టమన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభువాని ఈ లోకానికి పంపించినప్పుడు మేడగదిలో ఆయన చూపించినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ఏమిటి అనే సంగతి మనకు 4-5 అధ్యాయాల్లో స్పష్టంగా కనపడుతుంది. ఏముందో దాంట్లో కొన్నిసార్లు ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోము, అంత సమయం మనకు లేదు. ఇప్పుడు మరలా మనం రేపు రొట్టె విరిచే పండుగకు మనం అందరము రావాలి కాబట్టి చాలా క్లుప్తంగా ఒక హార్డ్లీ ఒక 25 to 30 minutes మాత్రం మనం చూసుకొని మనం ముగించుకుందాం. రండి, మొదటి వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత, అకాంత వరకు చాలు. మొట్టమొదటిగా ఏమన్నాడు? ఈ సంగతులు జరిగిన తరువాత అన్నాడు. ఏ సంగతులు? యోహాను గారు ఏం రాశారంటే ఈ సంగతులు జరిగిన తరువాత అన్నాడు కదా. ఏ సంగతులు అన్నా? 7 సంఘాల్లో ఏం రాశాడు? 7 సంఘాల గురించి వాటిలో ఉన్న, చాలా సింపుల్ గా వాటిలో ఉన్న బలహీనతలు, వాటిలో ఉన్న బలములు రెండే రాశాడు. ఏ సంఘం ఎంత బలంగా ఉంది, ఏ సంఘం ఎలా పడిపోయింది, 2 సంగతులు రాశాడు 7 సంఘాల గురించి. ఇప్పుడు 7 సంఘాల గురించి రాసిన తర్వాత 4వ అధ్యాయములో సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఈ సంగతులు జరిగిన తర్వాత అని అన్నాడు. దీంట్లో ఏం గుర్తు పెట్టుకోవాలో తెలుసునా? ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఒక స్పిరిచువల్ అప్లికేషన్, ఒక ఆత్మీయమైన అప్లికేషన్ తీసుకోవాల్సి వస్తే
నిన్నటి దినాన పడిపోయినాం కదా, నిన్న పడిపోయిన సమయము గడిచిన తర్వాత మళ్ళా గుర్తు చేసుకున్నాడు దేవుడు. ఒక రోజా కాదు, ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ సంగతులు జరిగిపోయిన తర్వాత. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పోయిన వారము వల్ల విరిచాం కదా, మనం రొట్టె విరిచాం కదా. రొట్టె విరిచిన తర్వాత ఏమేం ప్రామిసులు చేశాం దేవుని దగ్గర? వాళ్ళ దగ్గర ఎంత ఏడ్చాము, వాళ్ళ దగ్గర ఎన్ని ఒప్పుకున్నాము, వాళ్ళ దగ్గర ఎంత కడుక్కున్నాము. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నంత పరిశుద్ధంగా వారం రోజులు గడిపావా? చెడ్డ మాటలు మాట్లాడలేదా? దేవునికి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడలేదా? వ్యతిరేకమైన చూపు చూడలేదా? సహోదరుల మీద కొండలు చెప్పలేదా? చెప్పాం, చూసాం. తలంపులో పడిపోలేదా? నువ్వు పాపం చేయకుండొచ్చు, తలంపులో పడిపోలేదా? ఎక్కడైనా చెడు తలంపు రాలేదా? ఈ సంగతులు జరిగిన తర్వాత నిన్ను మళ్ళా తీసుకొచ్చాడు చూడు మందిరానికి. దిస్ ఈజ్ గాడ్స్ లవ్. ఈ సంగతులు జరిగిన తర్వాత నిన్ను త్రోసివేయలేదు చూడు, ఇది దేవుని ప్రేమ. ఈ సంగతులు జరిగిపోయిన తర్వాత నువ్వు నాకొద్దు అని అనకుండగా నిన్ను తిరిగి గుండెలకు హత్తుకున్నాడు చూడు, ఇది దేవుని ప్రేమ. హోషేయ గ్రంథములు అంటాడు, నీవు నిత్యము నాకుండునట్లు నిన్ను నేను గుణపరిచితిని అని అంటాడు. నీ గుణాన్ని ఇచ్చింది కూడా ఆయనే. కొన్నిసార్లు మన గుణాన్ని చూసి మనం చాలా ఉప్పొంగిపోతూ ఉంటాం. ఆ గుణం ఇచ్చింది కూడా ప్రభువే. హోషేయ గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నీవు నాకు నిత్యము ఉండునట్లు నేను నిన్ను ప్రధానము చేసుకొంటిని అని అంటాడు దేవుడు. ఆయన ప్రేమ చూడండి ఎంత నిత్యమైన ప్రేమను. యెహోవానైన నేను మార్పు లేని వాడను కాబట్టి యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అని అంటాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. యోహాను ద్వారా పరలోకములో ఉండేటువంటి సంగతులు రాయమని చెప్పినప్పుడు మొట్టమొదటగా ఆయన రాసినటువంటి మాట ఏమిటనంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత సంఘంలో లోపాలు, కుటుంబంలో లోపాలు, మన జీవితంలో లోపాలు, వాక్యానికి విధేయత చూపనటువంటి ఎన్నో లోపాలు ఉన్నాయి మనలోన. ఈ సంగతులు జరిగిన తర్వాత మరలా ప్రేమించినాడు దేవుడు. ఈ మాటను నేను చదివిన ప్రతిసారి నా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. ఎన్నిసార్లు చదివినా ఈ సంగతులు జరిగిన తర్వాత, శాంసన్ ఐ లవ్ యూ, ఐ హావ్ లవ్డ్ యూ, నేను నిన్ను ప్రేమించాను. నీతో కూడా అంటున్నాడు వ్యక్తిగతంగా, ఈ సంగతులు జరిగిన తర్వాత నిన్ను ప్రేమించినాను, అందుకే నిన్ను మందిరానికి ఈరోజు తిరిగి తీసుకొని వచ్చినాను. నా మాటలు వినిపించాలని నేను ఆశపడినాను. నీతో మాట్లాడతాడు ఆయన. ఇప్పటికీ మాట్లాడలేదా అండి? ఉదయం మాట్లాడలేదా? మధ్యాహ్నం మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడలేదా? వచ్చే వారం మాట్లాడా? నువ్వు బతికిన రోజులు మాట్లాడతాడు. ఎవరినో కానీ లేపుకుంటాడు. ఇక్కడ ఎవరు లేకపోతే ఈ మైకులకు, ఈ గోడలకు నోరిస్తాడు. రాళ్ళు మొరపెడతాయి ఆయన గురించి. ఉద్దేశం ఒకటే, నువ్వు మారాలి, నీ జీవితంలో మార్పు రావాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే, నిన్ను నిర్మలులను చేయాలి దేవుడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీలోన ఒక్క మరక కూడా ఆయన కనిపించకూడదు. ఆయన చేస్తున్న పని, త్రిత్వములో ఏకత్వం కలిగిన దేవునికి ఏమేం పనులు ఉన్నాయండి? ఒకటే ఒక పని, నిన్ను కడగడమే పని ఆయనకి. ఇంక వేరే పని ఏమైనా ఉందా? బైబిల్లో ఏమైనా రాసి పెట్టాడా? ఏం రాయలేదే. నిన్ను కడగడమే, విశ్వాసిని కడగడమే ఆయన పని. కడుగుతున్నాడు. విధేయత చూపించకపోయినా కడుగుతున్నాడు. మొదటి వచనము మళ్ళా కంటిన్యూ చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు చాలక్క. యోహాను గారు ఏం చూశారండి? ఏం చూశారు అక్కడ? మొట్టమొదటిగా ఆయన చూసింది ఏమిటి? ఒక తలుపు, తెరవబడిన తలుపు అనగానే ఏం గుర్తుకు రావాలి మనకు? ఇప్పుడు యోహాను గారు పరలోకంలో ఒక తలుపు తెరిచి ఉంది అని అన్నాడు కదా. ఒక బిలీవర్సంగా, వాక్యం ఎరిగినటువంటి బిలీవర్సంగా మనకి ఇమ్మీడియట్ ఏం గుర్తొస్తుంది? మూయబడిన తలుపు ఒకటి గుర్తుకు రావాలి. ఎక్కడ మూయబడింది ఆ తలుపు? ఏదేను తోటలో మూయబడింది. ఏదేను తోటలో మానవుని అవిధేయతను బట్టి అతన్ని ఏదేను తోటల నుంచి వెళ్ళగొట్టి మరలా ఇక అక్కడికి రాకూడదని ఏం చేశాడు ఆయన? ఖడ్గజ్వాలలను నిలవబెట్టను. రండి, ఇప్పుడు దేవుడు మోషే గారిని ఎన్నిక చేసుకొని ప్రత్యక్షపు గుడారమును నిర్మించమన్నాడు. ప్రత్యక్షపు గుడారం అనగానే ముందుగా ఏం గుర్తుకొస్తుంది మనకు? ఏమవుతుంది? ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా చెప్పండి ఒకసారి. మొట్టమొదటిగా ఏమొస్తుంది? మళ్ళీ అడుగుతున్నాను. మొట్టమొదటిగా ఏమొస్తుంది? సరే, రక్షణ అన్నాం కదా. రక్షణలో మొట్టమొదటిగా ఏం జరగాలి? రక్షణ అంటే మొట్టమొదటిగా ఏం జరగాలి? బాప్తిస్మమా? ఒప్పుకోలంటే బలిపీఠం అంటే గుండె విరగడం. ప్రత్యక్షపు గుడారములో మొట్టమొదటికి వచ్చేది బలిపీఠం.
బలిపీఠము తర్వాత గంగాళం, గంగాళము తర్వాత ఆవరణం, ఆవరణము తర్వాత పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఓకే, మొట్టమొదటికి ఏం రావాలి? బలిపీఠం. బలిపీఠం తర్వాత ఇప్పుడు హిందువుల గుడిలో కూడా మీరు వెళ్ళి చూడండి, ఏం కనపడుతుంది అక్కడ? మొట్టమొదటిగా ఏం కనపడుతుంది? ధ్వజస్తంభము కనపడుతుంది, ఒక స్తంభం. ధ్వజస్తంభము తర్వాత కోనేరు కనపడుతుంది, కోనేరు తర్వాత ఆవరణం కనపడుతుంది. ఆవరణంలో పిల్ల పూజారి ఉంటాడు, చిన్న పూజారి ఉంటాడు. ఆవరణము దాటిన తర్వాత గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో ఎవరు ఉంటారు? వాళ్ళు ఆరాధించే దేవుడు ఉంటాడు. ఈ నమూనా ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? బైబిల్లో నుంచి కాపీ. బైబిల్లో ఉన్నటువంటి ఈ నమూనాని వారు కాపీ కొట్టారు. సరే, మన అంశం అది కాదు. మోషే గారికి దేవుడు ఏం చెప్పాడు? అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళక ముందు కొన్ని తెరలు కట్టమన్నాడు. ఈ తెరలు 4 రంగులతో చేయమన్నాడు. ఈ 4 రంగులు దేనికి సాదృశ్యము? గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండకు వెళ్ళేంత వరకు ప్రభువుకు మార్చిన 4 రంగుల దుస్తులకు సాదృశ్యం. వాటిని కూడా ఇప్పుడు మనం ఆలోచన చేయము. కానీ ఆ తెరలకు దేవుడు ఏం చెప్పాడంటే కెరూబుల బొమ్మలు చెక్కమన్నాడు. అంటే ఖడ్గజ్వాలల బొమ్మలు చెక్కమన్నాడు. ఎందుకు చెక్కమన్నాడు? మోషే గారికి ఎందుకు చెక్కమన్నాడు? ఏదైనా తోటలో ఖడ్గజ్వాలను ఎందుకు నిలబెట్టినారు? ప్రత్యక్షపు గుడారములో ఖడ్గజ్వాలను అంటే కెరూబుల బొమ్మలు ఎందుకు చెక్కమన్నాడు? ఆ తెర దాటుకొనే గర్భగుడిలోనికి వెళ్ళాలి. ఆ తెర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తెర చినుగుతేనే మనం అతి పరిశుద్ధ స్థలములోనికి మనకు ప్రవేశము దొరుకుతుంది. ఇప్పుడు యోహాను గారు తెరవబడిన తలుపు ఒకటి చూచాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసునా? అది విశ్వాసికి ఉండేటువంటి ఒక నిరీక్షణ. ఏంటో నిరీక్షణ తెలుసునా? పరలోకములో నా కొరకు ఒక తలుపు తెరవబడి ఉన్నది, నేను ఆ తలుపుకు ఉండగా ఏదో ఒక రోజు నేను ప్రవేశిస్తాను అనేటువంటి ఒక నిరీక్షణ. వాస్తవానికి అబ్రహాము ఆయన భార్య వాళ్ళిద్దరూ ఆ పండు తిన్నప్పుడు మనకు ఇంకొక తలుపు తెరవబడింది. ఏంటి ఆ తలుపు? రండి, యోబు గ్రంథము, యోబు గ్రంథము తీయండి బ్రదర్. యోబు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం, 26, 6వ వచనం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉండెను. ఏం తెరవబడిందండి మన కొరకు? నరకము, పాతాళము తెరవబడి ఉండగా దేవుడు తన శరీరం అనే తెర ద్వారా ఒక తలుపును తెరిచాడు. అది పరలోకపు తలుపు. యోహాను గారు రాశారు ఆ సంగతి. ఎంత నమ్మకస్తుడో చూడండి, ఎంత యథార్థవంతుడు ఆ దేవుడో చూడండి. అనాది కాలంలో నుంచి మనుషుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆయన నెరవేర్చుట కొరకు నిత్యత్వంలో మన కోసము చూపించినాడు. ఆయన యోహాను ద్వారా రాయమన్నాడు, నా బిడ్డలకు నిరీక్షణ ఉండాలి, నా బిడ్డలు పడిపోకూడదు, నా బిడ్డలు తిరిగి నా దగ్గరికి రావాలి, వాళ్ళు పడినా కూడా రావాలని గ్రంథస్థము చేసి పెట్టాడు దేవుడు, నీ కొరకు నా కొరకు. వాటినే మనం ధ్యానం చేసుకుంటాం, వాటినే మనం ఆలోచన చేస్తాం. మన సహవాసంలో మనం స్పెషల్ మీటింగ్స్ లో కావచ్చు, యూత్ మీటింగ్స్ లో కావచ్చు, చిల్డ్రన్స్ మీటింగ్ కావచ్చు, ఆల్ నైట్ ప్రేయర్ కావచ్చు, సిస్టర్స్ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ అయినా సరే వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దాట్? ఎందుకు మనం కూడుకుంటాము? ఆర్ వి ఇంటు ద రిలీజియన్? మనం ఏదన్నా మతంలో ఉన్నామా? మనం మతం కోసం ఇక్కడ కూడుకుంటున్నామా? మనం సద్దుకైలమా? మనము శాస్త్రులమా? మనము పరిచయులమా? మరి ఎందుకు కూడుకోవాలి? ఇంట్లో పనులు లేవా మనకు? ఎన్నో పనులు ఉన్నాయి. ఈ పని బయట చేసుకుంటే 2 డబ్బులు వస్తాయి మనకు. అయినా కూడా మందిరంలో కూడుకుంటాం, వారం వారం కూడుకుంటాం, ప్రతిరోజు కూడుకుంటాం ఛాన్స్ ఉంటే. ఏమిటి కారణము? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, వాక్యములో ఉండే దేవుని అర్థం చేసుకోవడానికి, ఈ లోకస్తులము కాదు అని మనము గుర్తు చేసుకోవడానికి, ఈ లోకములో మనము యాత్ర చేస్తున్నామని గుర్తు చేసుకోవడానికే మనకి మీటింగ్స్, దేవుని మాటలు వినడానికే ఈ మీటింగ్స్. తెరవబడినటువంటి తలుపు ఒకటి యోహాను గారు చూచినారు. మన కోసం ఒక తలుపు తెరవబడి ఉంది. మనకు ఆ నిరీక్షణ లేకపోతే చాలా డేంజర్. ఈ నిరీక్షణ గనక మనకు లేకపోతే అన్యుల కంటే మనము దౌర్భాగ్యులమే, అన్యుల కంటే దౌర్భాగ్యులమే మనం. వాళ్ళకుంది నిరీక్షణ. ఏం నిరీక్షణ ఉంది? వాళ్ళ నిరీక్షణ ఏంటండి? బాగా బతుకుతే మళ్ళా మనిషిలాగా పుడతాము, బాగా బతకకపోతే కుక్కలాగానో నక్కలాగానో పుడతామని వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. మనకు ఒక్కొక్క జన్మ లేదు. సత్యం ఎరిగినటువంటి వాళ్ళం మనము బాగా బతకకపోతే ఎక్కడ పోతాము? నరకానికి పోతామని మనకు తెలుసు కదా. మరి మనమే ఎక్కువ ధ్యానించుకోవాలి కదా దీని గురించి.
ఈ నిరీక్షణ లేకపోతే ఎలా ఈ నిరీక్షణ లేకపోతే ఎలా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు మనందరితో. తెరవబడిన తలుపు అనుభవము, నిరీక్షణ సంఘానికి ఉండాలి. ఎప్పుడు కళ్ళు తెరిస్తే ఈ దృశ్యమే కనపడాలి. నాకు ఒక తలుపు ఉంది, అక్కడ తెరవబడి ఉంది, నేను దాంట్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ జాగ్రత్తగా బతకాలి. ఇదే కదా మనం చేసుకుంటున్నది. అక్క చదవండి, అక్క వచనం ఇంకా చదవండి. అది కాదమ్మా, 4వ అధ్యాయానికి వచ్చేయండి మళ్ళీ. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. నేను మొదట వినిన స్వరము. చాలక, అంతవరకు చాలక, ఒక్కొక్కటి ధ్యానం చేసుకుందాం అన్న. టైం అయిపోతే నా ప్యాంటులు లాగండి అన్న, ఆపేస్తాను. ఎంత ఉంది టైం? ఇంకా 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఒక రెండు మాత్రం చూసుకుందాం. ఒక 2 సార్లు మాత్రమే చూసుకుందాం. ఒకటి ఏమన్నాడు? మొదట వినిన స్వరము అన్నాడు. ఏమిన్నాడు? మొదట ఏమిన్నాడు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాడు. దీనిని లిటరల్ గా కాకుండా, కాంటెక్చువల్ గా కాకుండా, స్పిరిచువల్ గా ఆలోచన చేద్దాం. బైబిల్ని 4 రకాలుగా మనము ధ్యానం చేయొచ్చు. ఏంటంటే అది, ఒకటి లిటరల్ ఇంటర్ప్రిటేషన్. లిటరల్ అంటే వాక్యము ఉన్నది అంటే అక్షరార్థముగా, లిటరల్ అంటే అక్షరార్థముగా ఉన్నది ఉన్నట్లుగా బోధించడం, లేదా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం. ఇది లిటరల్ ఇంటర్ప్రిటేషన్. రెండవది కాంటెక్చువల్ ఇంటర్ప్రిటేషన్, అంటే సందర్భము. ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏం జరిగింది, ఇప్పుడు ఇది నాకు ఎలా పనిచేస్తుంది అనేటువంటిది కాంటెక్చువల్ ఇంటర్ప్రిటేషన్. మూడవది ప్రాఫెటికల్ ఇంటర్ప్రిటేషన్. ప్రాఫెటికల్ అంటే ప్రవచనాత్మకముగా భవిష్యత్తులో దీనిని ఎలాగూ తీసుకొనవచ్చును, ఏ వాక్యాన్ని భవిష్యత్తుకు ఆపాదించవచ్చును, ఏ వాక్యాన్ని ఇప్పటికీ ఆపాదించవచ్చును అనేటువంటిది ప్రాఫెటికల్ ఇంటర్ప్రిటేషన్. నాలుగవది స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్. ఆత్మీయమైన కోణంలో దీనిని నేను ఎలాగూ తీసుకొనగలను. 4 రకాలు. మొదట వినిన వాని స్వరము అనేటువంటి మాటను కాంటెక్చువల్ గా, టెక్స్చువల్ గా, స్పిరిచువల్ గా, ప్రాఫెటికల్ గా ఆలోచన చేస్తే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది. మీరు వాక్యం ఎరిగినటువంటి సంఘము కాబట్టి మీరు తర్వాత ఆలోచన చేయండి. దీని గురించి నేను చెబుతాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్. అర్థమవుతుందండి మీకు? టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతూ మార్కు రాసిన సువార్తలో శిష్యులను పిలిచి ఒక మాట అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్త ప్రకటించుడి, నమ్ము వాని వలన ఈ సూచక క్రియలు జరుగును అని చెబుతూ ఆ కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఉంటుంది. ఒక లిస్ట్ ఇచ్చి ఏమంటాడంటే, నాగు పాములను మీరు ఎత్తి పట్టుకొందురు అని అన్నాడు. ఎత్తి పట్టుకుంటామా? మనం ఎత్తుకుంటామా నాగుపాములని? ఎత్తుకుంటామా? అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది శిష్యులకు మాత్రమే ఇవ్వబడింది, నీకు కాదు. ఎందుకు ఇవ్వబడింది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యక్రియలు జరిగినాయి, మహత్కార్యములు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? వాక్యం లేదు అప్పుడు. గ్రంథస్థమైన వాక్యము లేదు. సూచక క్రియల వెంబడి సూచక క్రియలు, అద్భుతముల వెంబడి అద్భుతములు జరిగినందున వాక్యము స్థిరపరచబడెను. ఇప్పుడు స్థిరపరచబడిన వాక్యము మన చేతిలో ఉన్నప్పుడు మనకు అద్భుతాలు అవసరం లేదు. ఇంకా అర్థమవుతుందా మీకు అందరికీ? వాక్యం మన చేతిలోకి వచ్చింది, ఇప్పుడు అద్భుతాలు అవసరం లేదు. కాబట్టి కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద టెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. సందర్భం అనేటువంటిది అక్షరానికి రాజు లాంటి వాడు. వాక్యం ఏది తీసుకున్న సందర్భము చాలా ప్రాముఖ్యం. మొదట వినిన వాని స్వరము అనే మాటను ఆలోచన చేసినప్పుడు రండి, ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము వచనము 9 చూడండి ఒకసారి. వచనము 9 చూడండి. దేవుడైన యెహోవా మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. ఆ ముందు వచనం చదవండి అక్క, 8వ వచనం. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దాక్కున్నారు. అంటే 8వ వచనములోనే దేవుడు స్వరాన్ని వినిపించాడు, అది రాయలేదు.
బాగా అర్థం చేసుకుందాం. 8వ వచనములోనే వాళ్ళు పండు తిన్నారు, దేవునికి ఆ విషయము తెలుసు, అది రాయలేదు. 9వ వచనములో ఒక మాట అడిగాడు, ఆదాము నీవెక్కడ దాక్కున్నావు? దేవునికి తెలియదా? గాడ్ నోస్. అతను చెట్టు దగ్గర దాక్కున్నాడని దేవునికి తెలుసు. మరి ఈ పిలుపులో ఉన్న ఆంతర్యం ఏమిటి? మనుష్యునితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆదాముతో నువ్వెక్కడ దాక్కున్నావు అంటే దాని అర్థం ఏంటనంటే, ఆదాము నువ్వు దాగు చోటు చెట్టు కాదు, నువ్వు నీ దిశమొలలు కప్పుకోవాల్సింది అంజూరపు ఆకులతో కాదు. అంజూరపు ఆకులు ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి, నీ దిశమొలలు దాచుకున్నావు. కానీ అంజూరపు ఆకులు ఎండిపోయిన తర్వాత నీ దిశమొలలు మరలా బయటపడతాయి. నువ్వు దాగు చోటు నేను, నా దగ్గరికి రా, చెట్టు దగ్గరికి కాదు. నువ్వు పుట్టించక ముందే నువ్వు తప్పు చేస్తావని తెలిసి నిన్ను పుట్టించాను. నా వాక్యము నెరవేర్చబడాలి, నా ప్రణాళిక నెరవేర్చబడాలి, నా యొక్క దైవ ప్రణాళిక నెరవేర్చబడాలి. నువ్వు బయటికి రా, నా దగ్గరికి రా అని మనుష్యునితో మాట్లాడడానికి, మొదటి నుంచి మాట్లాడడానికి ఇష్టపడినటువంటి స్వరము దేవుని స్వరము. కయ్యూను హేబేలును చంపినప్పుడు దేవునికి తెలియదా? కయ్యూను నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది అన్నాడు. హాగరు షారాయిని దూషించి వెళ్ళిపోతుందన్న సంగతి దేవునికి తెలియదా? హాగరుతో మాట్లాడడానికి ఇష్టపడిన స్వరము ఆ స్వరము, ప్రేమ కలిగిన స్వరము, మొదటి నుంచి మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడిన స్వరము. కానీ ఆ స్వరమును విన్నారా? ఎవరు వినలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 1 ఏమంటాడు చూడండి అక్కడ. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ఉంటుంది అక్కడ. ఆ మాట కొత్త నిబంధనలో కూడా రాశాడు. మేము తెలియజేసిన సమాచారము, మేము అన్నాడు. ఎవరండి మేము అంటే? ఎవరిక్కడ? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేదుము అన్నాడు. ఎవరన్నారు? ఎలోహిం. హెబ్రీ భాషలో చివర్లో హెచ్ఎం హిమ్ అని వచ్చిందంటే కెరూబిం, సెరాఫిం. ఎలోహిం, ఎల్ అంటే దేవుడు, ఎలోహిం. ఎలోహిం అని అంటే అర్థం ఏంటంటే ఒక్కడై ఉన్న దేవుడు, ముగ్గురుగా బయలుపరుచుకున్న దేవుడు అని అర్థం. హిమ్ అంటే ప్లూరల్, బహువచనం. దేవుళ్ళు కాదు, దేవుడే. నరులు కాదు, నరుడే. నరునిలో ఇద్దరున్నారు, స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు. దేవుడు ముగ్గురు కాదు, ఒకడే, కానీ ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎలోహిం. కెరూబిం అని అంటే కెరూబులు, కెరూబు కాదు, ఒకడు కాదు, బహువచనం. ఇక్కడ దేవుడు మేము తెలియజేసిన సమాచారము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఆయన అంటాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? ఎవడు నమ్మలేదు. అందుకే దేవుని పంపించాడు, తన కుమారుని పంపించాడు. మొదట వినిన వాని స్వరము ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. యోహాను గారు వాస్తవానికి ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు దేవుని స్వరమును విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని స్వరమును విని సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించినాడు. ఆ తర్వాత మరలా దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత పద్మాసు దీపంలో మరణావస్థలో ఉన్నప్పుడు, ఆయనకు 90 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పద్మాసు దీపంలో ఆయన స్వరం విన్నాడు. ఇప్పుడు పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఇంకా మరలా వింటున్నాడు. ఏమిటో తెలుసునా దీని అర్థము? స్పెషల్ మీటింగ్ లో దేవుని స్వరం వినడం గొప్ప కాదు. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినాలి నువ్వు. ఉదయం లేచినప్పుడు నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుని స్వరం వినాలి నువ్వు. నీ కుటుంబ ప్రార్థనలో దేవుని స్వరం వినాలి నువ్వు. ఎవరో సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ స్పెషల్ స్పీకర్ వచ్చేసి ఏదో ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయి నాతో దేవుడు మాట్లాడినాడంటే నువ్వు పండగ క్రైస్తవునివి. నీతో దేవుడు, నువ్వు ప్రతిరోజు దేవుని స్వరం వినాలి. అదే దేవుని యొక్క సారాంశము. నువ్వు వినాలి. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు. మొదట వినిన వాని స్వరం యోహాను గారు విన్నారు. రక్షింపబడినప్పుడు నీతో మాట్లాడిన వాని స్వరం ఈ రోజు నువ్వు వినగలుగుతున్నావా? ఇదే ప్రశ్న ఈరోజు ఈ బైబిల్ స్టడీలో. రక్షింపబడినప్పుడు నీతో మాట్లాడిన దేవుని స్వరమును, అదే స్వరమును నువ్వు ఈ రోజు వినగలుగుతున్నావా? వినలేకపోతున్నావు. ఎందుచేతనంటే ఇది గట్టిగా అయిపోయింది. ఇక్కడ తగలదు. ఇక్కడ తగిలినా కూడా ఎగిరి బయటపడుతుంది కానీ లోపలికి గుచ్చుకోదు. ఎందుకంటే ఇది హార్డ్ అయిపోయింది, హృదయం హార్డ్ అయిపోయింది. దేవుని వాక్యము లోపలికి పోవడం లేదు. ఒక చిన్న ప్రశ్న, నువ్వు ప్రార్థనలో ఏడవక ఎన్ని రోజులైంది? నువ్వు ప్రార్థనలో కన్నీళ్లు గారవక ఎక్కి ఏడవక ఎన్ని రోజులైంది? దాన్ని బట్టే చెప్పొచ్చు నీ హృదయం గట్టిపడిందా, మెత్తగా ఉందా. ఒకడు తన జ్యేష్ఠ కుమారుని కోల్పోయినట్లుగా ఆయన సన్నిధిలో
నీళ్లను కుమ్మరించినట్టుగా నీ కన్నీళ్లను కుమ్మరించమన్నాడు దేవుడు. ఎందుకు? శిలవ మీదకి ఎక్కుతూ కూడా అమ్మా నీ పిల్లల గురించి నీ గురించి ఏడు అని చెప్పినాడు దేవుడు. ఎందుకు చెప్పినాడు దేవుడు? అంత భయంకరమైన లోకం. ఆయన చెప్పడమే కాదు, తను మరణము నుంచి తప్పించగలిగిన వానికి విజ్ఞాపనలను యాచనలను ప్రార్థనలు చేసినందున మహారోదనముతో అన్నాడు అక్కడ. ఎవరు? యేసు ప్రభు. మహారోదనముతో ఆయన కన్నీళ్లు గారిస్తే మరి మన కన్నీళ్లు ఎప్పుడో ఇంకిపోయినాయి. మన కన్నీళ్లు మొదట వినిన వాని స్వరమును యోహాను గారు విన్నారు. ఈరోజు వింటున్నాం ఆయన స్వరం. ప్రశ్న వేసుకుందాం. నిత్యత్వంలో దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చినాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత దాని గురించి ఆలోచన చేశాం. రెండవది ఏమిటండి? తెరవబడిన తలుపు ఒకటి మన కొరకు ఉన్నది. ఇది మన నిరీక్షణ. మూడవది ఏమిటి? మొదట వినిన వాని స్వరమును నేను వినగలుగుచున్నానా. ఈ 3 పాయింట్లు మన హృదయంలో భద్రం చేసుకొని అలాగున్నామా లేదా ప్రశ్న వేసుకొని ఇక నుంచి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రేపు ఉదయకాలం 9:30 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అందరికీ కొన్ని ప్రేమ విందు కలిగి ఉంటాం. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఉదయం మరలా త్వరపడి సకాలమునకు ప్రభు సన్నిధిలో కూడటకు ప్రభు మనకు సహాయం చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవ, కనికరంగల మా ప్రభువ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు స్తోత్రములైనా ఈ సాయంకాల సమయంలో ప్రభువ నీ దాసుని అభిషేకించి మీ యొక్క లేఖనములు మా గమనం తీసుకొచ్చిన వందనాలు. ప్రకటన గ్రంథంలోను మరి తండ్రి ప్రభువ, మరి తండ్రి మీ యొక్క మొదటి రాకడ రెండవ రాకడను గురించి మరి తండ్రి నాయన, మరి తండ్రి నిత్యత్వంలో జరగబోయే దాని గురించి మరి తండ్రి అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, వెండిని పరిశోధించినట్టుగా నీవు కూర్చొని ఉన్నావు ప్రభువా దేవా. అలాగున మా జీవితంలో మరి తండ్రినైనా మేము ఏ విధంగా మరి తండ్రి నీ బల ఏదో కూడా సరి చేసుకుని అనేక పర్యాయములు తప్పిపోయి నీకు అవిధేయత చూపి మరి తండ్రినైనా తిరుగువాడు స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి స్థితి నుంచి విడిపించండి, కృప చూపించండి, నూతనత్వంలోనికి నడిపించండి ప్రభువా. నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండటకు సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రేమగల దయగల స్థలకు అప్పచెప్పుకోండి. చేరి వచ్చిన వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే వాక్యం విని మరి తన్నైనా వాటిని అంగీకరించారో హృదయపూర్వకంగా మరి తన్ని లోబడి వాక్యానుసారంగా జీవించటకు నేర్పించమని వేడుకోవచ్చు. ఇలాగను నీకు అప్పగించుకోవచ్చు. ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రభు వారి పడకల యందు ధ్యానములో కూడా నీ వాక్యమును వారితో ముచ్చటించమని సమస్తాన్ని నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మని సహవాసం మనకును తను వెంబడించి బిడ్డలందరికీ సదాకాలము తోడైండునుగా. ఆమేన్. యేసు ప్రభు కొనసాగించు వాడాయి ఓ ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు ఇసుగాక పరుగెత్తనే. వినయముతో నేను నీ వైపు చూచు ఇసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే చూడా. అల్పయు నీవే ఓ మేఘయు నీవే
అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ